హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 407 డార్క్ ఫ్లైట్ ఈ మూవీ యూట్యూబ్లోనే ఫ్రీగా ఉంది. 1 అవర్ 45 మినిట్స్ ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. మసాలా అయితే ఏం లేదు. మరి చూసే ముందు ఒక్కసారి మన రివ్యూ చూస్తే బొమ్మ ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమైద్ది. ఇదొక థాయిలాండ్ హర్రర్ థ్రిల్లర్. థాయిలాండ్లో థాయ్ మసాజ్ ఫేమస్. మరి మూవీ ఫేమస్తో కాదో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేయండి. తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్తో పాటు ఈ మధ్య మన సౌత్ మూవీ రివ్యూస్ కూడా స్టార్ట్ చేసాం. దాన్ని కూడా సపోర్ట్ చేయండి. మరి మూవీ ఎలా ఉందంటే, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ సినిమా చూస్తే పిచ్చెక్కి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అయితే ఖాయం భయ్యా. ఈ విమానం మీరు ఎక్కకండి. సేఫ్ ల్యాండింగ్ అవ్వదు. పిచ్చెక్కి ఏటో పోతారు. జాగ్రత్త. దరిద్రమైన ఒక చెత్త సినిమా. దరిద్రం అనే మాట చాలా రేర్గా నేను యూజ్ చేస్తా. ఎందుకంటే ప్రతి సినిమాను కూడా గౌరవిస్తా కాబట్టి. మరీ ఇంత చండాలంగా ఉంటే ఆ మాట అనాల్సిందే. థాయిలాండ్ మూవీస్ నేను ఇంతకుముందు చూసా కానీ బట్ ఇంత వరస్ట్ సినిమా నేను చూడలే. విమానంలో దెయ్యాలు అవి ఎక్కడి నుండి వచ్చాయి, ఏం చేస్తాయి, ఆ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఏమవుతారు, ఇదంతా చూడాలంటే ఈ సినిమానైతే భరించాల్సిందే. అవును కానీ విమానంలో దెయ్యాలు ఓకే, మరి విమానానికి దెయ్యం పడ్డం ఏంటండి? విమానం బయట కలర్ కూడా మారిపోయి బ్లాక్గా అయిపోతుంది. అంటే ఫ్లైట్కి కూడా దెయ్యాలు పడతాయా? ఏం కాన్సెప్ట్ అసలు? ప్యాసింజర్స్ అందరూ పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తుంటారు. నరకం. నిజంగా పిచ్చి పట్టింది. ఆ క్యారెక్టర్స్కి ఒక దండం. పచ్చడి మొహానికి వేసుకున్నట్లు మేకప్స్, ఏమీ లేకుండా చేసే హడావిడి అసహ్యంగా, దరిద్రంగా, భయంకరంగా చికాకు కలిగించింది. ఇది చూడడానికైతే నాకు చాలా చిరాగ్గా అనిపించింది. హర్రర్ కంటే ఎక్కువ కామెడీ ఉంది. ఆ కామెడీ సీన్స్ షాకింగ్గా వరస్ట్గా ఉంటాయి అన్నమాట. కొంతమందిని కాపాడాలి కదా, మరి ఇలాంటి చెత్త మూవీస్ జోలికి పోకుండా. సో సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి, మన ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. మరి రేటింగ్ ఎంతంటే ఈ మూవీకి? 1/5. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.